నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. భోగి పండుగ సందర్భంగా భీమదేవరపల్లి కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆలయ ఈవో కిషన్ అర్చకులు రాంబాబు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో కిషన్ ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత చరిత్ర కలిగిన దేవాలయం కొత్తకొండ దేవాలయమని ఆయన అన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడు అని కొత్తకొండ వీరభద్ర స్వామిని కొనియాడారు. భోగి పండుగ రోజు వీరభద్ర స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదమని ఆయన అన్నారు. కేటీఆర్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందని, మంత్రి పొన్నం ప్రభాకర్ అహంకారం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులను అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం హాస్యాస్పదమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 400 సీట్లతో గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వామివారి కళ్ళలోకి వచ్చి నేను గుండెపైన గుహల్లో ఉన్నా, నన్ను వెంటనే తీసుకెళ్లి కింద ప్రతిష్ఠించండి, మీ ఎడ్ల పనులు మీకు వస్తాయని చెప్పిన తర్వాత ఆ స్వామివారిని తీసుకొచ్చి కింద ప్రతిష్ఠించడం, తిరిగి ఎడ్ల పనులు ప్రత్యక్షమవడం, ఇవన్నీ కూడా చరిత్ర ఎత్తున్నది వాస్తవ విషయాలు కూడా. అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ఆ జాతరలో గతంలో కూడా రావడం జరిగింది. తిరిగి ఈసారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పుడే అర్చకులు సిబ్బంది చెప్పడం జరిగింది, పైన ఉన్నటువంటి శివాలయము శిథిలావస్థలో ఉంది, దాని అభివృద్ధికి సహకరించాలని కోరిన తర్వాత ఎంపీ నిధుల నుంచి వారు మొన్ననే రావడం జరిగింది. ఎంపీ నిధుల నుంచి వెంటనే వాటికి నిధులను కేటాయిస్తున్నారు. తప్పకుండా దానికోసం చెప్తాను. మీ ఇంట్లో పోయి మీ భార్య పిల్లలు అడగండి, మీ పార్టీ కింది స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి, అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేవుణ్ణమని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేని పోతారు మీరు? బాబీ మసీద్ కడతా పోతారా? దేని పోతారు మీరు చెప్పరాదు అసలు. ఇక్కడ అయోధ్యలో పవిత్రమైన దేవాలయము, ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చెప్పినామా మేము? మీరు కటౌట్స్ కట్టుకోగా వద్దానా మేమన్నా? మీరు అక్షింతల కార్యక్రమం పాల్గొనగా వద్దానవా? మీ పార్టీకి ఆహ్వానం పడితేనే రాలేని మూర్ఖులు మీరు. సంక్రాంతి సంబరాలలో నోములు నోముకోవడంలో భాగంగా సోమవారం బట్టల బజార్లోని ప్రాంగణంలో దాదాపు 70 మంది మూకుమ్మడిగా వివిధ రకాల పండ్లు, 108 కిలోల బియ్యంతో పసుపు, కుంకుమ మరియు వివిధ రకాలు సమకూర్చుకుని 50 మంది ముత్తైదువలు వారి వారి భర్తలు మరియు పిల్లలు, కోడళ్లు, బిడ్డలు మరియు కలిసి అంగరంగ వైభవంగా నోముకొని ఒకరికొకరు పసుపు బొట్టు ఇచ్చుకున్నారు. కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం సమర్పించి అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోనుపునూరి ఇందుమతి, సుధా, విజయ, అల్లాడి సంధ్యారాణి, వెనిశెట్టి పద్మ, వీణ తదితర మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివముష్టి అనేది ముఖ్యమైన నోము. అది ద్రౌపది దేవి తపస్సు చేసుకున్నప్పుడు నోముకున్నది. అది ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకం నోముకుంటారు. ఒక సోమవారం గోధుమలు, ఒక సోమవారం మినుములు, 3వ సోమవారం బియ్యము, 4వ సోమవారం శనగలు, 5వ సోమవారం నువ్వులు. ఇలా 5 రకాలు నోముకుంటాము. దీని వలన మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లిదండ్రులతో గొడవపడి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన ఓ యువకుడిని రైల్వే పట్టణ పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన చాకలి వినయ్ కుమార్ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కామారెడ్డికి వచ్చిన వినయ్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే పోలీసులు గమనించి అడ్డుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం రెవెన్యూ కాలనీ సుబేదార్లో శ్రీ గోదా రంగనాయక స్వామివారి కళ్యాణం ఆదివారం సాయంత్రం అభిషేక్ స్వామివారి వాద్య బృందంచే అన్నమయ్య కీర్తనల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ వారిచే భక్తులకు అన్నప్రసాద భోజనం ఏర్పాటు చేశారు. కళ్యాణంకు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ దంపతులు పాల్గొనడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు కళ్యాణం ఘనంగా జరిపారు.
హన్మకొండ జిల్లా జంగమ సమాజం క్యాలెండర్ ఆవిష్కరణకు హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా జంగమ సమాజం అధ్యక్షుడు గురుదత్తు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి గణేష్ మరియు కార్యవర్గ సభ్యులు, వరంగల్ జిల్లా జంగమ సమాజం అధ్యక్షుడు సుభాష్, శంకరయ్య, పరమేశ్వరయ్య, విద్యాసాగర్, వీరన్న, బసవయ్య, రమేష్, బద్రీనాథ్ మొదలగు సభ్యులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు హాజరైన ప్రతి సభ్యునికి క్యాలెండర్ ప్రింటింగ్ దాతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా జూకల్లు మండలంలోని పెద్ద ఏడిగి గ్రామ యువత క్రీడారంగంలో తమ ప్రతిభను కొనసాగిస్తూ గ్రామ పేరును నిలబెట్టాలని ఆశిస్తూ పెద్ద ఏడిగి సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ వారికి జెర్సీలు బహుకరించారు. క్రీడాకారులకి అస్పత్ వార్ అరుణ్ చేతుల మీదుగా జెర్సీలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ నాయక్, రాజేష్, వినోద్, రవీందర్, చరణ్, సతీష్, రాజశేఖర్, పండరి, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.